హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో అయితే మోడల్ నెక్ కటింగ్ అయితే చెప్తానండి. ఫస్ట్ మనం శారీలో వచ్చిన పీస్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. వాళ్ళు శారీ కొంచెం సింపుల్ నెక్ అయితే పెట్టండి బ్లౌజ్కి అని చెప్పారు. మనం చీరలోని బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకొని ముందుగానైతే లైనింగ్ పీస్ని అయితే కట్ చేసుకోవాలి. లైనింగ్ని కట్ చేసిన తర్వాత మనము శారీలోని పీస్ని కట్ చేసుకోవాలి లైనింగ్ వేసుకొని. లైనింగ్ని వేస్తే 2 మడతలు వేసానండి లైనింగ్ని. ఈ జాయింట్స్ చూసారా, జాయింట్స్ అయితే నా సైడ్ ఉన్నాయి, ఓపెన్స్ అయితే అవుట్ సైడ్ ఉంచుకోవాలి. ఈ విధంగానైతే బ్లౌజ్ పీస్ను పెట్టుకోండి మీరు. ఇది బిగినర్స్కి మాత్రమే అండి నేను చెప్పేదైతే. ముడతలు లేకుండా బ్లౌజ్ పీస్ని అయితే మనం వేసుకోవాలి. ఇది ప్యూర్ కాటన్ అయితే కాదండి పీస్, ఇది బ్లౌజ్ పీస్. కాటన్ పీస్ అయితే మాత్రం తడిపి అయితే మనం ఐరన్ చేసుకొని కట్ చేసుకోవాలి. దీంట్లో పాలిస్టర్ పొగ అనేది ఎక్కువ ఉంటుంది, పిండనవసరం లేదండి. ఈ క్లాత్ కింద అంచులు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి, అది కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. తర్వాతనైతే కొలత బ్లౌజ్ని తీసుకొని ఉల్టా తిప్పి అయితే మెజర్మెంట్స్ తీసుకోవాలి. చంక నుండి 2 ఇంచులు కిందికి పట్టుకొని అయితే మనం ఈ విధంగా వెడల్పు తీసుకోవాలండి, బ్లౌజ్ యొక్క వెడల్పు. వెడల్పు అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు పొడవు తీసుకోవాలి, బ్లౌజ్ యొక్క పొడవు. పొడవు భుజం మధ్యలో నుండి మనం కింద పిరిటి డాట్ పెడతాం కదా వెనక సైడు, ఆ డాట్ మధ్యలో పట్టుకొని అయితే మనం హైట్ చూసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ వరకు అయితే కుట్టుకు వదిలిపెట్టుకోవాలి. అలాగే పైన కూడా 1/2 ఇంచ్ వరకు మనము కుట్టుకైతే మనం వదిలిపెట్టుకొని అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర నడుం ఎత్తు ఎంత ఉంది అనేది అయితే చూసుకోవాలి. ఈ ఎత్తు అనేది నడుముని ఈ విధంగా మధ్యలోకి అయితే మనం పీస్ని ఈ విధంగా పెట్టినట్లయితే నడుము ఎత్తు అనేది అయితే మనం చూసుకోవచ్చు. ఇదే నేను 1/2 ఇంచ్ వదిలిపెట్టాలని చెప్పిన కదా, అక్కడి నుండి అయితే వదిలిపెట్టుకొని అయితే మనం మార్కింగ్ పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి. నేనైతే క్లియర్గా అయితే చెప్తున్నాను అయితే అనుకుంటున్నాను. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఇంకా కామెంట్ చేయండి. ఇంకా క్లియర్గా నాకు సాధ్యమైనంత వరకు అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే వాళ్ళు రౌండ్ నెక్ బ్లౌజ్ అయితే ఇచ్చారు కొలతకి. అదే నేను బోట్ నెక్ పెడతా అని చెప్పేసి అయితే బోట్ నెక్ కోసం అయితే టేప్ కొలతతోటి తీసుకుంటున్నాను. అయితే 3.5 వెడల్పు, 3.5 కిందికి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు వెడల్పు 3.5 తీసుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి కిందికి 3.5 పెట్టుకొని అయితే డబ్బా షేపుల్లో అయితే నేను డ్రా చేశాను. తర్వాత నెక్ మనం ఇప్పుడు నడుము దగ్గర అయితే తీసుకున్నాం కదా ఎంతవరకు ఉందనేది, అక్కడికి కూడా మనం సేమ్ అదే 3.5 వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోవాలి డబ్బా షేప్లో. మనం ఇప్పుడు పైన డబ్బా షేప్లో 3.5 వరకు అయితే పైన మనం గీసుకున్నాం కదా, ఇప్పుడు రౌండ్ ఇచ్చుకోవాలి. అక్కడ 1.5 ఒకటి మీద 2 గీతల వరకు అయితే చూసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. బోట్ నెక్ కానీ ఇది కొంచెం నెక్ అనేది అంటే వెనకాల డిజైన్ అనేది వేరే వస్తుంది, నేను ఇప్పుడు చూపించినట్టుగా. త్రిభుజాకారంలో అయితే ఈ షేప్ అనేది వస్తుంది నెక్, రౌండ్ కాకుండా.
నెక్ అయితే అయిపోయింది మనది. ఇప్పుడు తర్వాత ఆది బ్లౌజ్తోనే అయితే భుజం తీసుకుంటున్నాను కొలత. ఖర్చులకు వదిలిపెట్టుకొని అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. అయితే నేను కొలత బ్లౌజ్ తోటి తీసుకోలే కదా నెక్, ఇది బోట్ నెక్ కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ నుండి ఇంతవరకు భుజం ఈ నెక్ ఎంత వెడల్పైందో చూసుకొని అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. చంక దగ్గర 6.5 వచ్చింది నాకు నెక్ ఉన్ని షోల్డర్కి. అదే 6.5 నేను చంక దగ్గర అయితే కింద 6.5 తీసుకున్నాను. తర్వాత మనం వెడల్పు తీసుకున్నాం కదా, ఆ వెడల్పు నుండి ఎల్ షేప్లో గీసుకొని అయితే మనం చంక గీసుకోవాలండి. మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. నెక్ ఇది ఏంటంటే బ్యాక్ ఏమో బోట్ నెక్ వస్తుంది, ఫ్రంట్ మాత్రం నార్మల్ నెక్ వస్తుందండి. ఫ్రంట్కి ఉక్స్లు వస్తాయి, నార్మల్ రౌండ్ నెక్కే వస్తుంది ఫ్రంట్కి. తర్వాత అయితే మనం చేతులు తీసుకోవాలి, హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలి. 4 మడతలు వేసుకోవాలి హ్యాండ్కి. ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉంచుకోవాలి. ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉంచుకొని ఎడ్జెస్ మడత అనేది అవుట్ సైడ్ ఉండాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్లు. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచుకి అయితే వదిలిపెట్టుకోవాలండి మనము కుట్టుకి. తర్వాత సేమ్ యాజ్ కొలత ఎంత ఉందో అంతవరకు అయితే ట్రిక్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అయితే మళ్ళీ కుట్టుకి వదిలిపెట్టుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలి. వీళ్ళు కొంచెం హ్యాండ్స్కి పఫ్ ఇవ్వమన్నారు. కొంచెం ఒక 2.5 పొడవు అయితే తీసుకోవాలి, పైన ఒక 2.5 హైట్ తీసుకుంటే పఫ్కి కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఇంకా కొంచెం ఎక్కువ పఫ్ రావాలన్నా కూడా 3.5 కూడా తీసుకోవచ్చు. హ్యాండ్స్ అయితే కట్ చేశాను. నేను లోతులు అనేవి అయితే తర్వాత తీసుకుంటాను. ఈ పఫ్ కుచ్చులు ఎక్కడి వరకు పెట్టుకోవాలంటే ఇప్పుడు నేను కట్ చేసిన కదండి ఆ మార్కింగ్, అక్కడి నుండి పై వరకు అయితే మనం కుచ్చులు పెట్టుకోవాలి హ్యాండ్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ సేమ్ బ్యాక్ పార్ట్ వేసి అయితే కట్ చేయడం అనేది ఉంటుంది. ఒక ఫ్రంట్ నెక్కి మాత్రము మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలంతే, అది కొలత బ్లౌజ్ తోటే. ఇట్లా మలుచుకొని ఉంచుకోవచ్చు, లేదంటే అట్లే పెట్టుకొని ఒక 2 ఇంచెస్ అయితే మనం వదిలిపెట్టుకొని మార్కింగ్ అనేది అయితే వేసుకోవాలండి. మీకు ఐడియా కోసం అయితే నేను ఫస్ట్ మలిచి చూపించాను. ఇటు సైడు సేమ్ టు సేమ్ గీసుకోవాలండి. ఒక 2 ఇంచెస్ అయితే వదిలిపెట్టి నడుము దగ్గర ఇటు చంకకి షోల్డరు, ఒక ఫ్రంట్ పార్ట్ అనేది ఉక్స్ పట్టి నుండి అయితే మనము గల్లా తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ కాజాపట్టి నుండి తీసుకోవద్దండి, కాజాపట్టి నుండి తీసుకుంటే ముందు గల్ల అనేది ఎక్కువ వస్తుంది. ఉక్స్ పట్టి నుండి అయితే కొలత తీసుకోవాలి. మనం షోల్డర్ మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుండి అయితే మనం ఈ విధంగా పట్టుకొని చూసుకోవాలి ఫ్రంట్ నెక్. అంతే అండి. ఇప్పుడు ఇటు సైడ్ మనం 2 ఇంచెస్ వదిలిపెట్టాం కదా, అక్కడికైతే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చంక సైడు. మార్కింగ్ చేసినాయి కదా, ఇప్పుడు కట్ చేసుకుందామండి. కొంచెం ముందు నెక్ దగ్గర కూడా ముందుకి కొంచెం లోతు అనేది ఎక్కువ కట్ చేసుకోవాలండి. నెక్ దగ్గర కొంచెం
లోపలికి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ముందు షేప్ అనేది ఫినిషింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. మనం పట్టి మనం ముందు గల్ల పెట్టుకున్నప్పుడు ఇట్లా లూజు లేకుండా అయితే మంచిగా ఉంటుంది ఫిట్టింగ్ అనేది. లైనింగ్ అయితే కట్ చేశానండి. ఇప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని అయితే కట్ చేసుకుందాం. ఈ క్లాత్ శారీ క్లాత్ అయితే కొంచెం దీనికి వచ్చిందండి. ఈ బార్డర్ అనేది సరిగా రాలేదు, ఎక్కువ తక్కువలు వచ్చినాయి. ఇట్లా కుట్టేటప్పుడు అయితే మనం హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళకేమో ఇది షేప్ ఇది కరెక్ట్ రాలేదు, కిందికి పైకి వచ్చిందని వాళ్ళు అనుకుంటారు. ఈ మధ్య శారీస్కి ఇట్లే వస్తున్నాయి ఈ బ్లౌజ్ పీస్లకి బార్డర్ సరిగా రాకుండా క్రాస్ వస్తున్నాయి బార్డర్స్. అయితే 4 మడతలు అయితే చేసుకోవాలి. 4 మడతలు చేసుకొని ఇప్పుడు సేమ్ లైనింగ్ని కట్ చేసుకున్నట్టుగానే ఈ మెయిన్ పీస్ కూడా కట్ చేసుకోవాలి. ఈ మెయిన్ పీస్ పైన లైనింగ్ వేసి అయితే కట్ చేసుకోవాలి. లైనింగ్కి అయితే కొంచెం అతుకులు పడతాయి, అందుకే నేను కొంచెం దూరంకి వెళ్ళి అయితే ఈ క్లాత్ అనేది కట్ చేశాను, కొంచెం క్లాత్ ఉంచి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే వేసుకోవాలి. మనం లైనింగ్ క్లాత్ కట్ చేసాం కాబట్టి దీనిపైన వేసుకొని కట్ చేయడం అయితే ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. ఈ కటింగ్ అయితే ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి కట్ చేయడానికి. నేను మీకు వీడియోలో అంటే చూపిస్తున్నా కాబట్టి కొంచెం నిదానంగా చూపించాలి కాబట్టి అర్థం కావడానికి, అందుకే కొంచెం లేట్ అవుతుంది అంతేగాని వీడియో కటింగ్ అనేది అయితే ఫాస్ట్గా అయిపోతుందండి ఈ విధంగా కట్ చేస్తే. ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ వేసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్లో షేప్ పట్టి, ఉక్స్ పట్టి, కాజా పట్టికి అయితే యూజ్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ ఎవరైనా చూసినట్లయితే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. కటింగ్ అయిపోయింది. ఈ నెక్ బాగుంటుందండి సింపుల్గా. థ్యాంక్ యూ.